సత్తమ్మ అయితే, ఏమీ లేదు సత్తమ్మ, నువ్వు సాయంత్రం ఆ డీసీపీ ఇంటికి వంట చేయడానికి వెళ్తావు కదా, అప్పుడు ఎవరికీ తెలియకుండా ఆ డీసీపీ డైరీని తీసుకురావాలి. ఆ డైరీతో నాకు చాలా పనుంది అంటూ అనంగానే, అమ్మో, ఏంటి, ఆ పోలీస్ ఆయన ఇంట్లోనే దొంగతనమా? అది ఆ డీసీపీ డైరీ. ఇంకేమైనా ఉందా? నీ మీద అనుమానంతోనే అంతగా నిన్ను ఇబ్బంది పెట్టాడు అంటే నిజంగా దొంగతనం చేస్తే ఇక బ్రతకనిస్తాడా అంటూ సత్తమ్మ అనంగానే, లేదు సత్తమ్మ, ఖచ్చితంగా నువ్వు ఆ డైరీని తీసుకురావాలి. ఎందుకంటే నాకు దాంతో చాలా అవసరం ఉంది. ఈ ఒక్కసారికే ఇక నీకు ఏమీ చెప్పను. దయచేసి డైరీ తీసుకురా సత్తమ్మ అంటూ అనంగానే, సరేనయ్యా, నువ్వు ఎప్పుడూ ఏమి అడగవు కదా, ఇంతగా అడుగుతున్నావంటే దాంతో నీకు ఏదో పని ఉంటుంది. సరే, నేను చూస్తానులే అయ్యా అంటూ ఇక సత్తమ్మ అయితే చెప్తుంది. ఇక సాయంత్రం అవ్వంగానే వంట చేయడానికి అయితే వెళ్తుంది. ఇంతలో వంట చేస్తూ ఉండంగానే స్వర అయితే ఫోన్ రావడంతో బయట మాట్లాడుతూ ఉండంగా, ఇంతలో సన్నీ అయితే డ్యూటీకి వెళ్ళి ఇంకా రాడు. ఇదే మంచి సమయం, నేను ఆ డైరీని సాధించాలి, ఎలాగా అంటూ ఇక ఎవరూ లేని టైంలో మెల్లిగా సన్నీ గదిలోకి అయితే వెళ్తుంది. ఎక్కడ డైరీ అయితే కనిపించదు. ఇదేంటి, డైరీ ఎక్కడ కనిపించడం లేదు, ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి అంటూ అటు ఇటు చూస్తూ ఉండగా దిండు కింద అయితే డైరీ కనిపిస్తుంది. అది చూసి, అమ్మయ్యా, ఇదే అనుకుంటా డైరీ, దీన్ని జాయిగా తీసుకుని వెళ్ళిపోతే శివకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది అంటూ సత్తమ్మ అయితే తన చీర కొంగున డైరీ అయితే పెట్టుకుని, అమ్మా, వంట పూర్తయిపోయింది, నాకు కాస్త అర్జెంటు పనుంది, వెళ్తున్నానంటూ చెప్పి వచ్చేస్తుంది. ఇదిగో అయ్యా, నువ్వు అడిగిన డైరీ తీసుకొచ్చాను అంటూ అనంగానే అప్పుడే ఇక శివ అయితే డైరీ చదవడం అయితే మొదలు పెడతాడు. ఇక డైరీలో అయితే, నేను ఎలా అయితే మా అమ్మని దక్కించుకున్నానో, అమ్మ చనిపోయిందని చెప్పి ఆ బాబీ గారిని దూరంగా వెళ్ళిపోయేలా చేసి నా సొంతం ఎలా చేసుకున్నానో, అలాగే ఈ ఆశని కూడా నా సొంతం చేసుకుంటాను. నేను అనుకున్నది ఏది కూడా వదిలిపెట్టేదే లేదు. నాకు దక్కనిది ఎవరికి దక్కడానికి వీల్లేదు. ఆశని ఎప్పటికీ నా సొంతమే అంటూ ఆ డైరీలో అయితే రాసుంటుంది. ఇక అమ్మతో తను గడిపిన ముచ్చట్లు ఇవన్నీ కూడా అందులో రాసుంటాయి. అవన్నీ చూసి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివ అయితే. అప్పుడే డైరీ అయితే కింద పెట్టి కోపంగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక ఆ డైరీ అయితే హాసిని తీసుకుంటుంది. హాసిని కూడా డైరీ చదవంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి శివ, డీసీపీ గారి డైరీ నీ దగ్గరుంది, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందని అడుగుతూ ఉండగా, ఆ డీసీపీ నా చిన్ననాటి శత్రువు, వాడి పేరు సన్నీ. నా జీవితం ఈరోజు ఇలా అయింది అంటే దానికి కారణం వాడే. నన్ను మా అమ్మ దగ్గర నుంచి దూరం చేశాడు. మా అమ్మ చనిపోయిందని చెప్పి నేను అందరికీ దూరంగా వచ్చేసేలా చేశాడు. కానీ అమ్మ బ్రతికే ఉంది. నాకు అబద్ధం చెప్పి చాలా మోసం చేశాడు. అమ్మ బ్రతికుండంగానే నా చేత అన్ని కార్యక్రమాలు చేయించి ఇంకా పెద్ద తప్పు చేశాడు. వాణ్ణి వదిలిపెట్టేదే లేదు. ఇన్ని రోజులు నేను వాడు ఎవరో తెలియక వదిలిపెట్టాను. నన్ను ఎంతగా బాధ పెట్టినా క్షమించాను. ఇప్పుడు నా జీవితం ఇలా అవ్వడానికి కారణమైన సన్నీయే. ఈ డీసీపీ సందీప్ అని తెలిసినప్పుడు ఎలా వదిలిపెడతానో, వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు శివ అయితే. ఏంటి నువ్వు అనేది, అంటే నువ్వు బాబీయా అంటూ అడుగుతూ ఉంటుంది హాసిని. అవును, బాబీ అని నీకెలా తెలుసుకోగలరు అంటూ అడుగుతూ ఉంటాడు శివ అయితే. నేను నీ కైలాని, నేను నీ కైలాని డాషు అంటూ చెప్పంగానే, ఏంటి, నువ్వు నా కైలావా అంటూ శివ అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు. అవును, నేనే నీ కైలాని. ఇన్ని రోజులు నీ కోసమే వెతుకుతున్నాను. నువ్వు ఎక్కడున్నావో తెలియదు,
ఏమైపోయావో తెలీదు. నీకు ఈ నిజం చెప్పాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. సన్నీ, వాళ్ళ నానమ్మ అందరూ కలిపి నిన్ను ఇంత దారుణంగా మోసం చేశారు. నువ్వు అదే నిజమనుకొని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయావు. ఎందుకింత పని చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది హాసిని. అయితే నేను నిజంగానే మోసపోయాను కైలా, చాలా దారుణంగా మోసపోయాను. చిన్నప్పుడు నాకు ప్రాణమైన నా తల్లికి దూరమయ్యి మోసపోయాను. ఇప్పుడు ఆ డీసీపీ సందీప్ చేతిలో మళ్ళీ దారుణంగా మోసపోయాను. ఇక వాణ్ణి వదిలిపెట్టేదే లేదు. ఈసారి ఈ శివగాడంటే ఏంటో వాడికి తెలిసొచ్చేలా చేస్తాను. నా జీవితాన్ని ఇలా తారుమారు చేసిన వాణ్ణి వదిలిపెట్టేదే లేదు అంటూ అనంగానే, శివ, తొందరపడకు. సన్నీ గురించి నీకు తెలిసిందే కదా. మీ అమ్మని దక్కించుకోవడం కోసం అంతగా ఆ రోజు ప్లాన్ చేశాడు అంటే ఇప్పుడు డీసీపీగా హోదాలో ఉన్నవాడు ఏ రకంగా అయినా నిన్ను మీ అమ్మని దూరం చేయడానికి వెనకాడడు అంటూ అనంగానే, ఇప్పుడు వాడికి అసలైన చుక్కలు చూపిస్తాను కైలా, వాణ్ణి వదిలిపెట్టను అంటూ ఇక శివ అయితే హాసినితో చెప్తూ ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.